అన్నా ఈ ఒక్క ఛాన్స్ నాకే అన్నా నేనే చేస్తానా. గణేష, బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అన్నా. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్నా ఆగేది? ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకి బట్టలే మటర్లు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మటర్లు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారన్నా. కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదా. ఆడు అన్నా మాటలు తినగలనే అన్నా. టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు ఎవరి నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు, గంతే. పరిశాన్ ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ వేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం. పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలిరా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే, అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంద్రా లొల్లి? నా మీద పడి కానీ చంపాలనుకుంటావురా నీ. శభాష్ కాసి, మంచి పని చేసినాం. రేయ్ మీరిద్దరేగా శవాన్ని మాయం చేయాలి. గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముందు ముసలిదాన్ని వేసేయండిరా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా చేయనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టనికి 4 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు. కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాసు. గట్లనే నేను నా పిల్లమున్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా? ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన, ఇప్పటిదాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం. అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాకనే అన్ని గుర్తుకొస్తాయి. గణేష్ అన్న, గణేష్ ఒక్క నిమిషం అన్న. నమస్తే అన్న. అన్న పక్కనే ఉన్నానా అన్న? వస్తానా అన్న? ఇప్పుడే స్టార్ట్ అవుతానా? థ్యాంక్స్ అన్న. ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు. థ్యాంక్స్. దేనికోసం? మొన్న మోడీసారి చేసింది చూడు, గదేందది సర్జికల్ స్ట్రైక్స్. గట్లనే ఇవాళ అర్ధరాత్రి గణేష్ అన్న అపోజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు. ఎవరిని? గవర్నర్ ఫోన్ లో చెప్తారానే? సర్లే బాబు, ఇవన్నీ నాకెందుకు? నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తా అన్నావుగా, ఒక్క నిమిషం ఉండు. జల్దీ రారా బాబు, ఆడ గణేష్ అన్న వెయిటింగ్. చేస్తున్నా. నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి. నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా, అది ఎక్కడుంది? లోపల పెట్టా. అర్జెంట్ కావాలి, ఇవ్వరా. బట్టలు కూడా సరిగ్గా ఉతుకున్నాము. ఏంట్రా ఇది? స్పై మైక్. మా బాబాయ్ రిపోర్టర్ కదా, నా గిఫ్ట్ ఇచ్చాడు. దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 మీటర్స్ వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. టిఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్ లా చెప్పావు, అయినా ఇట్లతో మనకేం పనిరా? గణేష్ వాళ్ళు ఎవరినో లేపడానికి పెద్ద స్కెచ్ చేశాడు. ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మన లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు. ఏంటి ఇప్పుడా? ఇంకా బోల్డ్ బట్టలు ఉతకాలరా? నా సినిమాలో సెకండ్ హీరో ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇదిగో నీ ఫొటోస్ అన్ని ఇందులో వేసా. అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా? సినిమాలు కూడా చూడొచ్చు. ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే. గట్లనే. థ్యాంక్స్ బాస్, నేను పోయేస్తా, నాకు టైం అయింది. అన్న వెయిటింగ్ అక్కడ. రేపు తప్పకుండా ఇచ్చే, నాకు దాంతో పని ఉంది. గట్లనే గట్లనే. మనం వాడికి 600 మీటర్స్ లోపు ఉంటా. మరి మిగిలిన బట్టలు తగలెట్టేరా, పెట్రోల్ పోసి తగలెట్టే. ఏం రాబోయే వాన పరిశాన్ చేస్తుంది. టైంకి వర్షం కూడా కురుస్తుంది, పని ఇంకా ఈజీ అయిపోద్ది. ఏందన్న మ్యాటర్? ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు. ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ అన్న వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టు. అవునరా, కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న. అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టునా? ఇంతకి ఎవరు లేచేస్తానమ్మన్నా? ప్రభాకర్ గారు. ప్రభాకర్ 2 నిమిషాలు. ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్ రా, ఆడికిడికి పడదు. ఆదర్శ్ నగర్ లానికి ఒక గెస్ట్ హౌస్ ఉందిరా పోయి, ఆడికి వస్తుండి అలాడు. ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు గణేష్ అన్న బండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలే మనం. సరే.
జల్దిరా. ఖమ్మం హైవేలో ఆదర్శ్ నగర్ నాకు తెలుసు, వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాజుతో మన సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా. నీ సౌండ్ కంటే ఫోన్ సౌండ్ ఎక్కువైంది. ఎప్పుడు ఇంతే. అలా అన్నా, నేను తుపాకీ రాజుని మాట్లాడుతున్నానా? ఆదర్శ్ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నేను వేసానికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. జాక్ పీక్ లో వదిలేస్తావు ఎప్పుడు. బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా. కార్ టైర్ కూడా పంచర్ చేసిలన్నా. అన్న నువ్వు ఎట్లయినా పారిపోనా? అన్న నీ టైర్ బాగలేకపోతే నేనే లేపేయచ్చు అన్న. అన్న ఒక్క నిమిషం నీకు పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా. నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే, నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతాను రా. సమే, ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ సైరన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేం వినిపించట్లేదురా. వాళ్ళేం మాట్లాడుకోవట్లేదురా. I can see the Statue of Liberty already. Very small, of course. I'm the king of the world! అన్నా, ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు. అన్నా, ఇక్కడ కనిపిస్తాడన్నా. అంతా ఎత్తికినాం, తప్పించుకుపోయినేమో. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభాకర్ కి ఇట్లా పారిపోయినేమోనని. పారిపోయిండా? బయట కాపలా గాళ్ళున్నారు, బండ్లన్నీ పంక్చర్ చేసినాం. ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా ఎట్లా నాకు తెలవాలా? అంబులెన్స్ లో గానీ. అంబులెన్స్ మీరు ఆపలేదా? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా? మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాల ప్రభాకరం గాడు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ. సమజైందా?
వా ప్రభాకర్ గారు జీనియస్ రా, అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. అన్న అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్నా, పోయి తీసుకురమ్మంటావా? ఏంది నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా ప్రభాకరం గారిని? అన్నా రే కాసి ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా. బలిజా ఇన్నావురా? రే కాదయ్యా, ఈడు ప్రభాకరం గారిని. బలిజా ఇది ఇంకా సంజేతలేదురా. ఏ తుపాకి, స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు, నీకో. కూసో 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 కూసో. ఏంట్రా ప్రభాకర్ జీనియసా? కానీ స్తూప్రా. పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసాడు రాజు గాని తుపాకీ పట్టాలే, డాన్ అయిపోవాలి. అన్న నాకు తుపాకీనే సంపుతా, ఒకటే లొల్లి. ఇడా ఒక్క సంగతి యాదుంచుకో, ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా, నెల చీటీ కడతానంటే కకృతి పడ్డానా. ఆయన నీ మీద స్కెచ్ చేయలేదన్నా, వాడి మీద వేసినప్పుడు చెప్పమన్నా, అది చెప్పినా అంతేనా? అచ్చా, వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు సరే, మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా? అన్నా అది క్లీన్ చేస్తాలే, ఇడిపో అన్నా. వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే, ఆ? ఏమంటావు? అన్న తప్పిందన్నా, నీకు దండం పెడతానా, నా బిడ్డ మీద పెట్టన్నా, ఈ ఒక్కసారి నన్ను నమ్మన్నా ప్లీజ్ అన్న. నమ్మకం ప్రాణం లెక్క తమ్మి, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా, నన్ను నమ్మన్నా ప్లీజ్ అన్న. అరే నువ్వు ఏడవకరా భయ్, నువ్వు ఏడిస్తే నీకైపోతా. సరే నేను చంపా. నువ్వెప్పటి నుంచో తుపాకీ నడుతున్నావులే, ఇది తీసుకో, నువ్వు కాల్చుకో. చల్ పో, తీసుకో బే. కాల్చుకో. పాపంరా, తుపాకీ రాజును చంపేశారు. రే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా, పదరా పదరా. దొరికిందన్న ప్రభాకర్ గారు. అర్రే టైటానిక్ దొరికింది రో. అరే వారి బజార్లో నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలే గాని ముఖం అడ్డం పెట్టుకున్నావు. మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా. గిదేంద్రా గలీజ్గా గా ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే, గాడే ముందుండి నడిపించిండు, నేనే తప్పు చేయలేదు, అమ్ముతోడు. తప్పేరా, గా పెంచలాగడ ప్లాన్ వేస్తే నిన్ను చంపుడు తప్పే. రేపాడు దొరికినాక నా తప్పేం లేదు, అంతా ప్రభాకర్ గాడే చేసిండు అంటాడు. గప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి. గప్పుడు కూడా నిన్ను చంపుతా. గదేదో ఇప్పుడే చేసింది అనుకో, టైం కలిసి వస్తుంది. చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు, టైమ్ ఈజ్ మనీ. నీ స్టైల్లోనే గిదేసి నిన్నేస్తా. ప్రభాకర్ గారిని కూడా చంపేశాడు రా. ఈ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడకు తీసుకురాలే. ఇంకొకసారి నా మీన కన్నేసిన కత్తివడినా మనల్ని కూడా చంపేస్తారా, పదరా. ఆగరా, సీరియస్ సీన్. ఫినిషింగ్ ఏంటో చూడండి. అదే విన్ని
విన్ని రేయ్ గీ కుక్కలు ఊరతలు వారేండ్రా. రేయ్ ఏంద్రా ఇది? పదరా వెళ్ళిపోదాం పదరా ప్లీజ్ రా. ఆగరా. MP3 ప్లేయర్ అన్నా, పాటలినుడు, ఫోటోలు చూసుడు. అన్నా ఇందులో మైక్ ఉందన్నా. ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా, దాంతో మనం ఈడేం మాట్లాడినా ఆడినొచ్చు. బాగుందా ఫినిషింగ్ బాగుందా? పదరా ఇక్కడ నుంచి. జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు, రిపోర్టర్లు ఇసంటివి వాడుతూ ఉంటారన్నా. వాళ్ళ టార్గెట్స్ ని దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో వింటున్నాడన్నా. రేయ్ అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా నా మాటలు విన్నావు కదా, ఇంకో 10 నిమిషాలు మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం. 11 నిమిషంలా నేను చంపేస్తున్నా. యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి చంపుతా. చెప్పేస్తా రా. నేనొస్తున్నా, నువ్వు సస్తున్నావు.